జై శ్రీరామ్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మొత్తానికైతే ఈ అభినవ శూర్పణఖైనటువంటి మమతా బెనర్జీకో ఏం తుకడాలుగా కొట్టి ఒక మంచి ఆఫీసర్ని అయితే ఆవిడ తీసుకుపోయి పెట్టినారు. ఆవిడ గురించి ఇప్పుడు నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తా. ఆవిడ పేరు ఏంది అంటే సీమా పహుజా. ఈవిడ సిబిఐ ఏఎస్పీ అనమాట. ఇదేంది ఫోటోలో చూస్తే ఈ సీమా పహుజా చాలా సాధారణంగా ఉన్నది అనుకుంటారేమో. ఈమె బ్యాక్గ్రౌండ్ చూస్తే ఎవరికైనా కానీ దిమ్మ తిరిగిపోవాల్సిందే. ఈ సీమా పహుజా అలాంటి సిబిఐ ఆఫీసర్ కాదు. ఆవులిస్తే పేగులు లెక్క పెట్టే రకం అనమాట. కరెక్ట్గా వెతికిందంటే ఈ శూర్పణఖకు ఎలాంటి వాడైతే కావాలో అలాంటి పర్సనే తీసుకుపోయి పెట్టినారు. ఆవిడ గురించి చెప్తా చూడండి, మీకే అవునా అనిపిస్తుంది. ఏమా చూడడానికి అట్లా సింపుల్గా ఉంటుంది, కానీ పనితనం మాత్రం చాలా కఠినంగా కరుగ్గా ఉంటుంది అనమాట. పవర్ఫుల్. ఈమె గురించి మీకు వివరంగా చెప్తా. ప్రస్తుతం సిబిఐ పశ్చిమ బెంగాల్లోని ఈ లేడీ డాక్టర్ హత్య కేసును పరిష్కరించడానికి ఈ సీమా పహుజాను నియమించింది. పశ్చిమ బెంగాల్లో జరిగిన లేడీ డాక్టర్ అత్యాచారం హత్యను మసిబూసి మారేడుకాయ చేయడానికి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి ఈ మమతా బెనర్జీ విశ్వ ప్రయత్నం చేసిన సంగతి మనకు అందరికీ తెలిసిందే. ఎందుకంటే పశ్చిమ బెంగాల్ సీఎం ఈవిడ గారే, మమతా బెనర్జీనే. అట్లాగే విద్యాశాఖ మంత్రి ఈవిడ గారే. అట్లాగే హోమ్ మినిస్టర్ కూడా ఈవిడ గారే. అంటే ఈ కీలకమైన 3 శాఖలు మమతా బెనర్జీ దగ్గరే ఉన్నాయి. చూడండి ఎంత అధికార దాహమో, అది ఎంత అహంకారమో చూడండి ఒక్కసారి. అయినప్పటికీ ఈ లేడీ డాక్టర్ హత్య విషయంలో ఇంతవరకు అయితే న్యాయం జరగల. అన్ని శాఖలు ఆమె దగ్గరే పెట్టుకున్నా కూడా ఏం బీకింది, ఏంలే. దీంతో ఇన్వెస్టిగేషన్లో అత్యంత చురుకుగా వ్యవహరించే ఈ సీమా పహుజాను పశ్చిమ బెంగాల్ లేడీ డాక్టర్ హత్య విషయంలో స్పెషల్ ఆఫీసర్గా సిబిఐ అయితే నియమించింది. దాదాపు 30 మంది సిబిఐ అధికారులు అలాగే ఫోరెన్సిక్ ఎక్స్పర్ట్స్తో సీమా పహుజా రంగంలోకి దిగిపోయింది. అసలు ఎవరి సీమా పహుజా, ఈవిడ బ్యాక్గ్రౌండ్ ఏంది అనేది ఒకసారి మనం మాట్లాడుకుందాం. సిబిఐ స్పెషల్ క్రైమ్ యూనిట్కి చెందిన అధికారి ఈవిడ. ఏం వచ్చేసి 2007 నుంచి 2018 వరకు అనేక కేసులను టేకప్ చేసి వాటిలో విజయం సాధించినారు. 2017లో సంచలనం సృష్టించినటువంటి గుడియా హత్య కేసును కేవలం వారం రోజుల్లో సాల్వ్ చేసిన డైనమిక్ అధికారి ఈవిడ గారు. అంతేకాదు 2020 ఈ హత్రాస్ రేపు అలాగే మర్డర్ కేసును, అలాగే 2017లో ఉన్నావో రేప్ కేసులను ఇన్వెస్టిగేషన్ చేసి తన సత్తా చూపించిన మహిళ ఈ సీమా పహుజా పనితనానికి మెచ్చినటువంటి కేంద్ర ప్రభుత్వం ఒక 2 గోల్డ్ మెడల్స్ కూడా బహుకరించిందనమాట. అంటే దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి, చూడడానికి అతి సామాన్యురాలుగా అంత సింపుల్గా ఉన్న ఈవిడ ఎంత పవర్ఫుల్ ఆఫీసరో. ముఖ్యంగా ఈ సీమా పహుజా ఈ సైంటిఫిక్ ఎవిడెన్స్ను కలెక్ట్ చేయడంలో ఈమె సాటి అంట. నిజానికి సీమా పహుజా కొన్ని వ్యక్తిగత కారణాలతో తన సిబిఐ ఉద్యోగానికి రాజీనామా చేసింది. కానీ సిబిఐ డైరెక్టర్ మాత్రం ఈమె రాజీనామాను తిరస్కరించి మళ్ళీ బెంగాల్ లేడీ డాక్టర్ హత్య కేసుకు చీఫ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్గా నియమించినారు. అంటే ఆ మీద ఇంకెంత నమ్మకం ఆలోచించండి ఒకసారి. దీంతో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకు గొంతులైతే పచ్చి వేలకాయబడినట్టు అయింది. ఇక సీమా పహుజా చేతులైతే మమతా బెనర్జీ తప్పించుకునేదానికి అవకాశమే లేదు. మమతా బెనర్జీ పాపం అయితే త్వరలోనే పండనున్నది. ఎందుకంటే ఎంతమందిని పొట్టను పెట్టుకునింది. మనం ఎన్ని చూడాల, ఎన్ని ఘోరాలు, ఎన్ని దారుణాలు, ఎంతమంది మీద హత్యలు, ఎంతమంది మీద అత్యాచారాలు, ఎన్ని దారుణాలు జరుగుతున్నాయి. పశ్చిమ బెంగాల్ ఒక రావణ కాష్టం మాదిరి ఉండాలి. అట్లా ఈ వీడియోపై మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయాలని చెప్పి కోరుకుంటూ, అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయడంతో పాటు మీకు ఎంతమందికి వీలైతే అంతమందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఈ మధ్యకాలంలో నాకు కొంచెం బాధగా ఉందన్నమాట. నేను అనుకున్నంత రీచ్ అయితే రావడం లే. ప్లీజ్ మీరు ఎంతమందికి షేర్ చేస్తే మన ఛానల్, మన వీడియోలు, మేము అందించే ఈ విలువైన వార్తలు అంతమందికి చేస్తాయి. దయచేసి ప్రతి ఒక్కరు మీకు ఎంతమందికి వీలైతే అంతమందికి షేర్ చేయండి. అట్లాగే ఇంతవరకు ఎవరైనా కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము అందించే ప్రతి ఒక్క వీడియోకి సంబంధించి మీకు నోటిఫికేషన్ రావడానికి తప్పనిసరిగా బెల్ సింబల్ క్లిక్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. జై శ్రీరామ్.